హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తుంది ఏంటంటే బాత్రూంలో హీటర్ ఇన్స్టాలేషన్ ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలి ఏంటి అనేది మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్రాంప్టన్ ఇది వచ్చి మనకి 15 లీటర్లు హీటరు. మనకి ఇది ఏంటంటే 2000 వాట్స్ 15 లీటర్లు క్రాంప్టన్ హీటర్ అనేది ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. అయితే ఈ హీటర్ ఎలా బిగించాలి ఏంటి అనేది మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హీటింగ్ అనేది గ్రీన్ బటన్ లేదు. గ్రీన్ బటన్ వెలిగినప్పుడు మనకి వాటర్ అనేది హీట్ అవ్వడం జరుగుతుంది. అదే ఇది మనకి హీటింగ్ అనేది మనకి స్పీడ్ పెంచుకోవడం తగ్గించుకోవడం మనకి రెగ్యులర్ టైప్ అనేది ఇచ్చాడు. ఇది వచ్చి మనకి బ్లూ కలర్ అనేది కూల్ వాటర్ కనెక్షను, రెడ్ కలర్ వచ్చి హాట్ వాటర్ కనెక్షన్. దీనికి మనకి ఇయర్ వాల్ అనేది ఒకటి ఇచ్చి 2 రాయల్ అండ్ ప్లగ్లు అనేవి ఇచ్చాడు. ఈ విధంగా మనం ఏంటంటే ప్లగ్లెస్ టైల్స్ మీద ఈ విధంగా మనం ట్యాంక్ అనేది బిగించుకోవాలి. ట్యాంక్ బిగించిన తర్వాత ఏంటంటే ఇక్కడ మనకి కూల్ వాటర్కి బ్లూ కలర్ పైప్ అనేది కనెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ ఏంటంటే మనకి ఎయిర్ లాక్ తీసుకోవడం కోసం నాబు మీరు ఫస్ట్ ఈ విధంగా ఫిట్ చేస్తే ఇబ్బంది పడతారు. ఇలా మనకి వచ్చినప్పుడు వీటికి లబ్బర్లు అనేవి ఉంటాయి. డైరెక్ట్ ఇవనేది మనం ఓపెన్ చేయకపోతే తర్వాత మన హీటర్ పోయే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే వాటర్ వెళ్ళకుండా మనం ఆన్ చేస్తామంటే టింగ్ ఎలిమెంట్ కాలిపోయే ఛాన్స్ ఉంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కొత్త ఎప్పుడు కూడా ఇలా నాబ్లు అనేది తీసుకొని మనం వాటర్ వెళ్తుందో లేదో చూసుకొని ఇయర్ లాక్ అనేది తీసుకోవాలి. ఇయర్ లాక్ తీసుకున్న తర్వాత మనం దీనికి టైప్ టైట్ వేసిన తర్వాత వాటర్ వస్తుందో లేదో చూసుకొని అప్పుడు మాత్రం మనం హీటర్ స్విచ్ అనేది ఆన్ చేసుకోవాలి. లేకపోతే ఏంటంటే హీటర్ కాలిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడైతే మనకు టెస్టింగ్ కోసం మనకు కనెక్షన్ పైప్ అనేది పాస్ చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ ఇదేంటంటే పాస్ చేయడం వల్ల మనకు వాటర్ అనేది డ్రాప్స్ పడటం జరుగుతుంది. కొత్తది వేస్తే మనకి లీకేజ్ అనేది ఉండదు. ఈ విధంగా మనకి అన్ని చెక్ చేసిన తర్వాత ఏమైనా స్విచ్ ఆన్ చేస్తే గ్రీన్ బటన్ వచ్చి మనకి వాటర్ హీటింగ్ అవ్వడం జరుగుతుంది. రెడ్ వచ్చి మనకి పవర్ ఉందని అనేది తెలియజేస్తుంది. మనం వాటర్ హీట్ అయిపోయిన తర్వాత రెడ్ బటన్ అనేది ఉంటుంది. మనకి ఇలా వాటర్ రెగ్యులేటర్ అయిపోయిన తర్వాత ఈ విధంగా మనం కంట్రోల్ చేస్తే ఆటోమేటిక్గా వాటర్ అనేది మనకి హీట్ అవుతుంది. ఈ విధంగా ఉంటే వాటర్ హీట్ అవుతుంది. తర్వాత అదే నాబ్ అనేది మనం తిప్పితే ఇక్కడ ఏంటంటే మనకి రైట్ సైడ్ కూల్ వాటర్, లెఫ్ట్ సైడ్ హాట్ వాటర్ రావడం జరుగుతుంది. ఈ వాల్ అనేవి మనం ఎప్పుడు కూడా ఏంటంటే మిక్సర్ సెట్లు వేసినప్పుడు ఎప్పుడు కూడా వాల్ అనేది బంద్ చేసుకొని హీటర్ కనెక్షన్ అనేది ఇవ్వాలి. ఇలాగ ఇవ్వకపోతే మీకు ఏమవుతుందంటే మనకి మిక్సర్ సెట్లో నుంచి కూల్ వాటర్ ఆటోమేటిక్గా ఇక్కడ హీటర్ దగ్గర బిగించే దగ్గర మనకు ఇన్లెట్లో 2 పాయింట్లలో కూడా హాట్ అండ్ కూల్ వాటర్లో కూడా మనకు వాటర్ అనేది రావడం జరుగుతుంది. అప్పుడు మీకు ఇన్పుట్ ఏ వాటర్ ఇవ్వాలి ఏంటి అనేది కూడా తెలియదు. అలాగే ఇబ్బంది పడతారు. అందుకని ఏంటి ఫస్ట్ మిక్సర్ సెట్ ఎప్పుడు కూడా మనకి ఫస్ట్ 2 వాళ్ళు కూడా బంద్లో పెట్టుకొని ఈ విధంగా మనం కనెక్షన్లు అనేది ఇచ్చుకోవాలి. ఇక్కడ మీరు చూస్తున్నట్టుగా ఇది వచ్చి మనం కూల్ వాటర్. ఇప్పుడు రైట్ సైడ్ కూల్ వాటర్ వస్తుంది, లెఫ్ట్ సైడ్ హాట్ వాటర్ వస్తుంది. రైట్ సైడ్ మొత్తం ట్యాప్ బంద్ చేస్తామనుకో కూల్ వాటర్ ఆగిపోయి ఓన్లీ హాట్ వాటర్ వస్తుంది లెఫ్ట్ సైడ్ ఓపెన్ చేస్తే. అదేవిధంగా మనం కూల్ వాటర్ రావాలనుకుంటే లెఫ్ట్ సైడ్ వాల్ మొత్తం బంద్ చేసి